అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడ్పటి, టీం లోకేష్ శివసేన. తెలుగుదేశం పార్టీ గెలిచి మనకి ఒక వారం కాకముందే వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా తెలుగుదేశం పార్టీని కించపరచడం మళ్ళీ స్టార్ట్ అయింది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కించపరచడం, ట్రోలింగ్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశారు. అలాగే మీరు చూసుకుంటే 2019 నుంచి 2024 వరకు అసలు వైసీపీ ప్రభుత్వం లేకపోతే వైసీపీ పార్టీ నాయకులు, గుండాలు, రౌడీలు, ఈ సన్నాసులు, సైకోలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేయలేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని టచ్ చేయలేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అసలుకి వీళ్ళు ఎక్కడ కూడా ఒక్క మాట కూడా అనలేదు అన్నట్టు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటం చాలా హాస్యాస్పదం. అందులో ముఖ్యంగా ఈ 2 రోజుల నుంచి శ్రీరెడ్డి తెగరెచ్చిపోవటం జరుగుతుంది. ఆమెకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఒక ఆడదానిగా నువ్వు గుండెల మీద చెయ్యేసుకొని ఒకసారి ఆలోచన చేయమ్మా. నిన్ను మేము తిట్టే బాధపడతారు అని మేము కూడా ఏం అనలేకపోతున్నాం. ఆడవాళ్ళు కాబట్టి మహిళని గౌరవించడం అది మా ధర్మం, మా పార్టీ ఒక లక్షణం కాబట్టి మేము నిన్ను గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. ఈరోజు నీ కార్యకర్తల్ని ఒక దెబ్బ కొడితేనో లేకపోతే ఒక గాయం అయితేనో మీ నాయకులు, నువ్వు, మీ కార్యకర్తలు, మీ కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టేస్తున్నారే. మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని, మా ఆడబిడ్డలను నడి రోడ్డు మీదకి లాగి చంపేసినప్పుడు, రక్తం చిందించినప్పుడు, ఆడవాళ్ళని అసభ్యంగా పోస్ట్ చేసినప్పుడు, వాళ్ళని వివస్త్రలను చేసి ఈరోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మీరు సైకో ఆనందం పొందినప్పుడు ఏమైపోయావు శ్రీరెడ్డి? నువ్వు మాట్లాడిన మాటలు గుర్తులేవా నీకు? నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, భువనేశ్వరి గారి గురించి, నారా బ్రాహ్మణి గారి గురించి ఏ విధంగా మాట్లాడావో నువ్వు అన్నీ మర్చిపోయావా? అప్పుడు ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడావు. ఈరోజు నువ్వు ఆ కొవ్వు మొత్తం కరిగించుకొని ఈరోజు నువ్వు మాట్లాడటం జరుగుతుంది. అంటే నీ కార్యకర్తల మీద దాడులు చేస్తుంటే నీ కార్యకర్తలైనట్టు, నువ్వేదో ఈ పార్టీ పుట్టిన కానుంచి ఈ పార్టీ కోసం పనిచేస్తున్నట్టు, లేకపోతే ఈ పార్టీని నువ్వే స్థాపించినట్టు ఫీల్ అయిపోతున్నావు. రోజుకొక మాట, రోజుకొక వేషం వేసుకునే నీకు ఇలాంటి అబ్బవమ్మ. కాబట్టి ఇప్పటికైనా నువ్వు చాలా తగ్గించుకో. మా కార్యకర్తలు నిన్ను ఏ విధంగా శిక్షించాలో, ఏ విధంగా నీ మీద కఠిన చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటారు 100%. తెలుగుదేశం పార్టీ కూడా వదిలిపెట్టదు మిమ్మల్ని చట్టరీత్యా ఏ విధంగా శిక్షించాలి, ఏ విధంగా నిన్ను చట్టరీత్యా చట్టానికి నిన్ను లొంగిపోయేలాగా చేయాలో తెలుగుదేశం పార్టీ 100% తీసుకుంటుంది. నువ్వేదో ఈరోజు నన్ను ఎవరు ఏం చేయలేరులే, నేను తెగించిన ఆడదాన్ని, నాకంటే తోపు ఈ ప్రపంచంలో ఎవరు లేరని నువ్వు రెచ్చిపోతూ మాట్లాడటం కరెక్ట్ కాదు. నీకు ఎటువంటి శిక్ష పడాలో అటువంటి శిక్ష పడిద్ది. నువ్వు ఎవరిని తిట్టావు, ఏ విధంగా సంబోధించావు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అది నాయకులను రోడ్డు మీదకి లాగావు చూసాం. నువ్వు చేసిన ప్రతి ట్రోలింగ్, నువ్వు పెట్టిన ప్రతి లైవ్ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. ఇప్పటికీ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా మాట్లాడటం అది కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రజలు ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఏదో అయిపోతుంది అనేసి నువ్వు రాష్ట్ర ప్రజల దగ్గర నువ్వు సోషల్ మీడియా ద్వారా విన్నవించుకున్నా. నువ్వేం చేసినా సరే రాష్ట్ర ప్రజలు గమనించారు. వాళ్ళు కూడా ఆక్రోశంతో, కోపంతో ఉన్నారు. మీరు కక్ష తీర్చుకోండి, ఇది నా కొడుకుల సంగతి చూడండి అని చెప్తున్నారు తప్ప మీరు తగ్గొద్దు అనే మాట రాష్ట్రంలో వినబడుతుంది. ఇది అరాచకం కాదు, ఇది రెండోసారి ఇలాంటి చర్యలు జరగకుండా తీసుకునే ఇంకోటి కాదు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు నువ్వు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, పేర్ని నాని కానీ, కొడాల నాని కానీ, లేకపోతే వల్లభనేని వంశీ కానీ, అంబటి రాంబాబు కానీ, విజయసాయి రెడ్డి కానీ, ఇంకొకడో గొట్టంగాడు ఎవడ మాట్లాడినా రాష్ట్ర ప్రజలు స్పష్టంగా నీట్గా చెప్తున్నారు. మీ మీద జరిగిన దాడులు, మీ మీద పెట్టిన కేసులు కక్షపూరితమైన రాజకీయం చేశారు ఈ సైకోలు. మీరు అదేవిధంగా ముందుకెళ్ళండి. మళ్ళీ రేపొద్దున అధికారం అటో ఇటో మారితే నా కొడుకులు ఎవరు కూడా మిమ్మల్ని టచ్ చేయాలంటే భయపడాలి
అనే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా మరి ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెనకాల నుంచోవటం జరుగుతుంది. ఎవడైతే దాడి చేసి ఈరోజు ప్రశాంతంగా తిరుగుతున్నాడో వాడి సంగతి చూడండి ప్రజల నోట్లో నుంచి వస్తున్న మాటలు వింటుంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని మాటలు చెప్పినా, ఏ విధంగా మీరు ఈ రాష్ట్ర ప్రజల దగ్గర తప్పుడు ఆరోపణలు చేయాలని చూసిన రాష్ట్ర ప్రజలు నమ్మే విధంగా లేరు. కాబట్టి ఇప్పటికైనా తగ్గించుకోలేదంటే నీ గొడ్డలు ఓడదీస్తారు మా మహిళలందరూ వచ్చి. మరి జాగ్రత్త బిడ్డ అని శ్రీరెడ్డికి హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.